ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. నాయనా నీకు కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ప్రభా, నేను ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా, ఏ వాక్యమైతే విత్తబోచినామో వాక్యం ద్వారాగా ప్రభా అనుసరించి నడుచుకునే భాగ్యము దయచే ప్రభా, మా హృదయాలలో నాటుకున్నటకు సహాయం చేయ ప్రభా, ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి నేను ప్రభా గృహాలలో ప్రభా నేను శాంతిని సమాధానములు దయచే ప్రభా, వినుచున్న వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా, చూచుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా, వారి కుటుంబాలను వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, వాక్యమునకు కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏమని అంటున్నాడు? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేదు అని అనుకుంటాం. ఎందుకు వినడు దేవుడు? కంపల్సరీ వింటాడు. కానీ ఎందుకని వినలేదంటే కీర్తనలు 65:2 వచనం చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చి ప్రార్థించేదరు అని అంటున్నాడు. సర్వశరీరులు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన. ఎందుకు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు వినడంటే యెషయా 1:15 వచనం చదువుకున్నాం కదా, మళ్ళీ చదువుతున్నాను. మీరు ప్రార్థన చేసినను నేను వినను అని అంటున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి? ప్రార్థన చేసినను సరే వినను అని అంటున్నాడంటే ఏంటంటే మన చేతులు ఎలా ఉన్నవి? రక్తంతో నిండి ఉన్నవి. అప్పుడు మనం కడుక్కుని మన హృదయంను శుద్ధి చేసుకుని అప్పుడు ప్రార్థన చేస్తే కంపల్సరీ వింటానని అంటున్నాడు. కానీ వాటికంటే ముఖ్యంగా ఏమిటంటే కారణము మూఢనమ్మకాలు కలిగి ఉండుట. అంటే మనము ప్రార్థన చేసినప్పుడు మూఢనమ్మకాలు కలిగి ఉంటే మనకి ప్రార్థన వింటాడా దేవుడు? వినడు కదా. మన చేతులు ఎలా ఉన్నవి? రక్తముతో నిండి ఉన్నవి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని అంటున్నాడు. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి కనుక మిమ్మును మీరు కడుగుకుని మీ హృదయం శుద్ధి చేసుకున్న తర్వాత దేవుడు ప్రార్థన ఆలకిస్తానని అంటున్నాడు. మోషే యెహోవా నా మనవి వినకపోయానన్నాడు. ఏంటి? మోషే యెహోవా మనవి వినలేదు. అందుకని దేవుడు మోషే ప్రార్థన వినలేదు. ఎందుకు వినలేదంటే దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే మోషే ప్రార్థన వినలేదు. అంతేగాని మన ప్రార్థన దేవుడు కంపల్సరీ వింటాడు, మనం చేసిన ప్రార్థన. కానీ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో. కానీ దావీదు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ ప్రార్థన చేసినను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినను కూడా వినకపోయాను ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేశాడు? వినలేదు. ఎందుకు కారణం అంటే దావీదు చేసిన పాపమును బట్టి దావీదు చేసిన ప్రార్థన వినలేదు. అంతేగాని వినలేదు అది ఒకటే ఆలకిస్తున్నాం. కానీ మనం చేసిన పాపమును ఏంటన్నదని ఎప్పుడైనా గ్రహించుకునిచున్నామా? మళ్ళీ సుఖభోగములు కోరుకోవడం వల్ల ప్రార్థన వినలేదు. ఎలాగ? మనము సుఖభోగములు కోరుకోవడం వల్లనే దేవుడు ప్రార్థన వినలేదు. అంతేగాని ప్రార్థన వినకపోవడానికి కారణం మనకు మనమే. గర్వంతో ప్రార్థించడం వలన కూడా దేవుడు ప్రార్థన ఆలకించడం. వేషధారంతో ప్రార్థన చేసినను సరే ప్రార్థన వినడు. మనము వేషధారతో ప్రార్థన చేయటం వలనే ప్రార్థన వినలేదు. అంతేగాని మన హృదయంలో పాపము ఉంచుకోవడం వలన దేవుడు మన ప్రార్థనను ఆలకించలేదు. వాక్యము వినకపోవడం వల్ల కూడా ప్రార్థన ఆలకించట్లేదని అంటున్నాడు. అంటే మన వాక్యం వినకపోయినా సరే ప్రార్థనను ఆలకించను అని అంటున్నాడు. కారణం ఏమిటంటే నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారిని దేశమును స్వస్థపరచుదును అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 2 దినవృత్తాంతంలో 7:14 ఉన్నదండి. ఏమని? నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల చెడు మార్గమును విడిచిపెట్టిన వెడల నేను ప్రార్థన వింటాను అని అంటున్నాడు. చెడు మార్గం విడిచిపెట్టిన తర్వాతే దేవుడు ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను వినుచున్నాను, వారి పాపములను క్షమించి వారి దేశంను స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. అంటే మన ప్రార్థన వింటున్నాడు దేవుడు, కానీ ప్రతిఫలం ఇవ్వలేదనే మనం అనుకుంటున్నాం. కానీ మనలో ఉన్న గర్వమును విడిచిపెడుతున్నామా, మనలో ఉన్న స్వార్థమును విడిచిపెడుతున్నామా, వేషధారణ విడిచిపెడుతున్నామా? మన హృదయంలో ఎక్కువగా ఏమి ఉన్నది? పాపముతో నిండిపోయినది. మన హృదయంలో ఉన్న పాపమును మనము ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు వాక్యము వినకపోవడం వలన కూడా, వాక్యం దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాక్యం వినకపోవడం వల్ల కూడా దేవుడు ప్రార్థన మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఎందుకని వినని అంటున్నాడు? ఎందుకని వినను? మోషే ప్రార్థన ఎందుకని వినలేదు? దావీదు చేసిన పాపమును బట్టే వినలేదు. మోషే ప్రార్థన కూడా వినలేదు. దేవుని మాట వినకపోవడం వల్లనే దేవుడు మోషే ప్రార్థన ఆలకించలేదు, దావీదు ప్రార్థన కూడా ఆలకించలేదు. తర్వాత దేవుని మాట విన్న తర్వాత అప్పుడు ఆలకించారు, అప్పుడు వారు స్వస్థత పొంది ఉన్నారు. కానీ దేవుడు ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు ఎప్పుడంటే మన పాప జీవితమును విడిచిపెట్టినప్పుడు, మన పాపాన్ని మనము విడిచిపెట్టినప్పుడు. యెషయా 1:17 చూద్దామండి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిచుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లని వగుననండి. ఎలాగో మనం కీడు చేయుట మాని మేలు చేయుటే నేర్చుకోవాలి. మనం జాగ్రత్తగా వినాలి. మనం జాగ్రత్తగా విని దేవునిని, తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి, విధవరాల తరపున వ్యాజ్యం ఆడాలి. ఈ రోజుల్లో ఎవరి సుఖము వారిదే, ఎవరి భోగం వారు. ఉన్నవాళ్ళే ఇంటికి వెళ్తారు కానీ లేని వారి ఇంటికి ఎవరిని కూడా వెళ్ళరు. ఉన్న వాళ్ళకే సహాయం చేస్తారు తప్ప కానీ లేని వారికి ఎవరిని కూడా సాయం చేయరు. ఎందుకంటే లేని వారికి చేస్తే వారు బాగుపడిపోతారేమో అని చేయరు. ఎందుకని చేయరో తెలియదు. కానీ చాలామంది కూడా ఏం చేస్తారంటే ఉన్నవారికే చేస్తారు, ఉన్నవారితోటే స్నేహం చేస్తారు, ఉన్నవారితోటే వారు సాంగత్యం చేస్తారు. అంతేగాని ఇక్కడ ఏమన్నాడు? కీడు చేయటం అని న్యాయము చేయుడి అని అంటున్నాడు. కానీ తీర్పు తీర్చినప్పుడు తల్లిదండ్రులు లేని వారికి తీర్చమంటున్నాడు, విధవరాళ్లకు తీర్చమని అంటున్నాడు. కానీ మన పాపములను కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. తండ్రి లేని వారి వైపునే న్యాయము తీర్చుడే అని అంటున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, రండి వివాదము విందుము. మీ పాపములు ఎలా ఉన్నవి? ఎర్రని వలె ఉన్నవి. ఆ పాపములు తెల్లనిగా చేసి దేవుడు పాప విముక్తి నుంచి విడిచిపెడతానని అంటున్నాడు. మన పాపమును విడిచిపెట్టాలి. మన పాపమును విడిచిపెట్టి, గర్వమును విడిచిపెట్టి, అవన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడే తప్ప కానీ తుడిచివేసేవాడు మాత్రమును కాదు, ఎంత మాత్రము కూడా కాదు. కానీ మనం ఏం చేయాలంటే అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి, దేవుని మాటకు లోబడి, దేవుని యందు వినయమును విధేయతను కలిగి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. వినలేదు అది ఒకటే ఆలోచిస్తున్నా కానీ ప్రభువా నా ప్రార్థన ఎందుకని ఆలకించలేదని ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడైనా నీ హృదయపు ఆలోచన ఎలా ఉన్నదో ఒక్కసారి గ్రహిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన వినలేదని కాదు, నాలో ఏ లోపం ఉన్నది, నాలో ఏమి ఉన్నది అని ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థనను, మనకున్న లోటుపాటులను విడిచిపెట్టి దేవునిని వెంబడించినప్పుడు, వాక్యము విని దాని ద్వారా అనుసరించినప్పుడు మన ప్రార్థన కంపల్సరీ వింటాడు. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలంటే హృదయపూర్వకముగా ఉండాలి, ఎదుటి వారికి మేలు కలిగేలాగా ఉండాలి. మన కోసము మనం చేసుకున్నా కూడా దేవుడు ప్రార్థన ఆలకించనని అంటున్నాడు. ఎదుటి వారి కోసమే ప్రార్థన చేయమంటున్నాడు. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
నాయన దయగల మా తండ్రి, కృపగల దేవ, పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను ప్రభ, నీ కృప విడిచిపోదానన్నావు నాయన ప్రభ. నీ కృప మా పైన ఉన్నదని నమ్ముచున్నాము నాయన ప్రభ. నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు నాయన. మా శత్రువులు మిత్రులు దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానముని దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నాయన చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ, మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభ. ఇతర దేశాల యుద్ధాలని ఆజ్యమని అడుగుచున్నాం ప్రభ. వారి అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుచున్నారు నాయన ప్రభ. వారి సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభ. ఎంతోమంది నాయన ప్రభ నిన్ను ఎరగక నశించిపోచున్నారు నాయన ప్రభ. వారందరికీ మారు మనసు దయచే ప్రభ. వారందరినీ నీ రాజ్యంలో చేర్చుకోను ఆయన ప్రభ. చిన్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభ. పెద్దవారిని దీవించిన ఆయన ప్రభ. యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని ప్రభ, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించినాను ప్రభ. అనాథ బిడ్డలను దీవించినాను ప్రభ. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలను దీవించినాను ప్రభ. యవనస్తులని కాడు మోసే భాగ్యం దయచే ప్రభ. నాయన యవనస్తుల మరణాలు ఎక్కువైపోయినాయి ప్రభా. అవి తగ్గుటకు సహాయం చేయ ప్రభా. అప్పుల బాధలో ఉన్నవారిని ప్రభా, అప్పుల బాధలు తీర్చినాయన ప్రభా. నేను గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి గృహాలు దయచేయనైనా ప్రభా. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. వరుడు కోసం వధు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, ఉద్యోగం లేని వారికి ప్రభు ఉద్యోగం దయచే ప్రభా. ఉద్యోగం చేసుకుంటున్న వారికి ప్రభా, నేను వెలుచుండగా వచ్చుచుండగా ప్రభా వారిని కాచి కాపాడు నాయన ప్రభా. ప్రయాణం చేసిన బిడ్డను ప్రతి ఒక్క బిడ్డ వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభ, వారి వాహనములతో వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేక మంది ప్రభ రక్షణ పొందుటకు సహాయం చే ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభ. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచే ప్రభా. ఇతర దేశంలో ప్రభా అనేక మంది పని లేక బాధపడుచున్నారు ప్రభా. పని దయచేయనని ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు ప్రభా. వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, నేను చదివిన వాక్యంలో కానీ ప్రభా, నేను చేసిన ప్రార్థనలో ప్రభా ఏమైనా తప్పిదములు ఉంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యం చేసుకుంటున్న వారికి సఫలతను దయచే ప్రభువా. నేను ప్రతి ఒక్కరి దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాదసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఏడల మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మా ఏడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము వారిని కూడా క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభ. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు ప్రభ నిరంతరము ఉండునుగాక, ఆమేన్. వాక్యం పైనను నిలిచిన వారి పైనను నా కుటుంబం పైన సదాకాలముని కృపతోడయ్యుండెను గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.